మరి చూడండి, మరి నిన్నటి దినం కూడా మనం చక్కగా ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసాం. ఏం ధ్యానం చేసామండి? కాబట్టి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, మీ రక్షణని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు ఉన్న స్థితిలో ఉంటే సరికాదు, ఇంకా మెరుగైన స్థితిలోకి మనం వెళ్ళాలి అనేది కూడా దేవుని యొక్క ఉద్దేశం, కోరిక. ఆ విషయానికి వస్తే, మరి అపోస్తులుడైన యోహాను గారు, మరి ఆయన అపోస్తులుడని పిలువబడుతున్నప్పుడు, దేవుని యొక్క ప్రియ శిష్యుడిగా పిలువబడుతున్నప్పుడు ఆయనకంటూ ఒక రేంజ్ ఉంది కదా అన్ని విషయాల్లో. అలాంటి యోహాన్నే పరలోకపు దర్శనాన్ని ఆయన పద్మస్ దీపంలో చూసినప్పుడు కూడా ఆయన ఉన్న స్థితిలో ఆయన చూడడానికి అవ్వదు కనుకనే ఎక్కిరా అని కూడా ఆయన మాట్లాడతాడు. కారణం ఏంటంటే ఆయన ఉన్న స్థితిలో అక్కడ ఉన్న దేవుడు చూపించదగినవి ఆయనకి కనబడవు. కనుక నీ యొక్క స్థితి ఏం మారాలి, ఇంకా నువ్వు ఉన్నతంగా ఎదగాలని అపోస్తులుడైన యోహాను గారికి యేసుప్రభు స్వయంగా చెబితే మన పరిస్థితి ఏంటి? కనుక మనం ఆలోచించాలి, మన స్థితి ఇంకనూ మెరుగుపరచుకోవాలి, భక్తిలో ఇంకనూ సాధన చేయాలి అనేది నిన్న విషయాన్ని మనకు మాట్లాడుతూ ఉన్నాం. సరే, ఇదంతా బాగుంది. మన భక్తి సాధన ఇవన్నీ కూడా దేని కొరకు చేయాలి అంటే కూడా మనం పరలోకానికి సమీపించడానికి కొరకే మనం ఇవన్నీ కూడా చేస్తున్నామని కూడా మనం తెలుసుకున్నాం. వాస్తవంగా అదే నిజం. మరి అలాంటి కోవలోకి వచ్చినప్పుడు పరలోకానికి అందరూ వెళ్తారా అంటే చెప్పాలి. మీరు త్వరగా ఆన్సర్ చేస్తే నేను త్వరగా ముగించేస్తాను. పరలోకానికి అందరూ వెళ్తారా అండి? దేవుని ఉద్దేశం అయితే అందరూ వెళ్ళాలనేదే, కానీ దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కదా, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కనుక అవి మనం కరెక్ట్గా మనం పాటించగలిగినప్పుడు చక్కగా మనం దేవుని అనుకున్న రీతిలోనే మన అందరం కూడా ఆయనతో పాటు ఉంటాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, అందరూ పరలోకానికి వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరు అంటే దేవుని వాక్యమే తెలియజేస్తుంది. దానికంటే ముందుకు కూడా మనము ఇప్పుడున్న స్థితి ఏంటంటే, ఇప్పుడు నేటి క్రైస్తత్వంలో ఇది ఏం కాలము, ఇది దిద్దుబాటు కాలం కాదు, కానీ సిద్ధపాటు కాలంగా ఉండాలి. ఎందుకంటే దిద్దుబాటు అయిపోయింది, ఇంకా సమయం లేదు. ఆ లెక్కకు వస్తే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి ఎవరైనా చదువుతారా? ప్రకటన గ్రంథం 22:11లో అక్కడ ఏ స్థితి ఆ స్థితే అలాగే అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయును, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉంటాడు, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, ఇంకా నీతిమంతుడుగా ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. చూసారా, అక్కడ ఒక డిఫరెంట్ కోవల్లో ఉంటున్న వారికి చెప్తాడు, అన్యాయస్తుడుగా ఉండండి, అపవిత్రుడిగానే ఉండండి, నీతిమంతుడే, పరిశుద్ధుడే. అంటే నిన్న మాట్లాడుకున్న దానికి ఈరోజు మాట్లాడుకోబోతున్న దానికి చాలా కాంట్రడిక్షన్ ఉంది కదా. నిన్నేమంటున్నాము, లోక మర్యాదను అనుసరించక ఏం చేయాలట, రూపాంతరము చెందాలి, మారాలి, స్థితి ఇంకా ఉన్నతంగా వెళ్ళాలి అని మాట్లాడితే, ఈరోజు మాట్లాడుతున్న దానికి ఏంటట, స్టే వేర్ యు ఆర్ అంటున్నాడు. అంతే, ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అలా ఉన్నారా అలాగే ఉండండి, ఇలా ఉన్నారా ఇలా ఉండండి అని వస్తున్నాడు. కారణం ఏంటంటే ఇప్పుడు మనం దిద్దుబాటు చేసుకునే కాలం కాదు, దాటిపోయింది. అయితే ఏం కాలం అంటే సిద్ధపాటు. వాస్తవంగా దిద్దుబాటు చేసుకున్న వారే సిద్ధపాటులోకి వెళ్తారు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంత గుంపులో కూడా ఇక్కడ ఖచ్చితంగా 2 గుంపులు ఉంటాయా లేదా? ఖచ్చితంగా 2 ఉంటుంది. ఒకటి పూర్తిగా పరివర్తన చెందిన వారు, కొంతమంది చెందలేని వారు కూడా ఉంటారు. కనుక చాలా ఆ విషయం మాట్లాడుకోవాలంటేనే భయంగా ఉంటుంది. ఎందుకంటే ఏమో విడవబడిట బహుఘోరము కదా. అందరూ వెళ్ళడం అనేది దేవుని యొక్క చిత్తమే, ఇష్టమే, కానీ అందరూ వెళ్ళలేరు కదా. ఎందుకంటే మీకు ఇచ్చిన సమయాన్ని మీరు సంపూర్ణంగా దేవుని నిమిత్తము వినియోగించలేనందున, ఎవరైతే వినియోగించుకుంటున్నారో కరెక్ట్గా యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఓకే, లేకపోతే చాలా ప్రమాదం. ఒక చిన్న కనుక ఏదైనప్పటికీ కూడా యేసు ప్రభు వారు రాకడ తథ్యం. అవునండి, యేసు ప్రభు వస్తున్నారు, రావట్లేదా? రేపే రావచ్చు, ఎల్లుండే రావచ్చు, ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఆయన వచ్చేది మారదు, వస్తారు.
ఆ వస్తున్నారు అనే దాన్ని ధృవీకరిస్తూ దూతలు కానీ, ప్రవక్తలు కానీ, ఇంకా అపోస్తులు కానీ స్వయంగా యేసు ప్రభు వారు కూడా చెప్పేశారు కదా. దానికి అనేకమైన లేఖన ఆధారాలు కూడా మనకున్నాయి. మరి ఇలాంటి క్రమంలో మరి అది ఖచ్చితంగా ఆయన వస్తున్నారు అంటున్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు మనందరం కూడా సిద్ధపాటు కలిగి ఉంటేనే మనం వెళ్తాం. ఆయన వచ్చినప్పుడు నేను కరెక్ట్ చేసుకుంటాను, సరే దేవా మీరు వస్తున్నారు కదా నేను ఇప్పుడు సరే అయిపోతాను అంటే కుదరదు. సరే అయిపోయి ఉన్న వాళ్ళని తీసుకెళ్తాడు, కానీ ఆయన వచ్చే క్రమంలో సరి చేసుకుంటున్నప్పుడు తీసుకొని వెళ్ళడం. ఇది స్పష్టత దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చేస్తాడు కనుక ఇది మైండ్లో పెట్టుకొని ఇప్పుడు మన వాక్యం విందాం. ఒకసారి చూద్దాం. పరమగీతాల నుంచి 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదవండి. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చటి నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకుని దానినై నీ జతకాండ్ల మంద యొద్ద నేనెందుకుండవలెను? రైట్, ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ నా ప్రాణప్రియుడా, నీ మందును నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీ నీడకు వాటిని తోలుదువో అంటున్నాడు అక్కడ. ఇక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. దీని యొక్క సాదృశ్యాలే కానీ, ఒక పోలికలే కానీ, దీని గురించి క్షుణ్ణంగా మనం దాదాపుగా ఒక 15-16 ఉపదేశాలు ఈ యొక్క గ్రంథం నుంచి విన్నాం. కనుక ఇప్పుడు నేను ప్రత్యేకించి ప్రాణప్రియుడు ఎవరు, షులామతి ఎవరు ఇలా అని చెప్పని అవసరం లేదనుకుంటున్నాను, మీకు తెలుసు కాబట్టి నాకు సమయం కలిసి వస్తుంది. ఇక్కడ చూస్తే నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్నమున అక్కడ అంటున్నాడు. ఇక్కడ ఒక కాలం, ఒక టైం జోన్ మెన్షన్ చేస్తున్నారు. అక్కడ మధ్యాహ్నము అని అక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం అది అర్థమైతే ఈ లేఖన భాగంలో ఉన్నది దేవుని ఉద్దేశం ఏంటనేది మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఇది గమనించండి. ఇక్కడ మధ్యాహ్నం అనేది మనం గమనించాలి. ఇప్పుడు మనకు తెలుసు మంద గురించి మాట్లాడుతున్నప్పుడు, మంద అన్నప్పుడు అది సంఘమే కదా, మనమే కదా అది. ఈ సంఘాన్ని ఇక్కడ ఆ లెక్కన చూడండి. ఇక్కడ వాటిని తోలుదువో నాతో చెప్పుము, ముసుగు వేసుకొని దానివైన నీ జతకాండ్లు మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను అంటున్నాడు అక్కడ. అంటే ఈ యొక్క సంఘాన్ని ఒక పరిస్థితికి తీసుకొని వెళ్ళాలి, ఒక దగ్గరకు తీసుకొని వెళ్ళాలట. అయితే ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. ఇక్కడ ఒక టైం జోన్ మెన్షన్ చేసినప్పుడు మధ్యాహ్న కాలము అంటున్నప్పుడు మనకి తెలుసు ఈ యొక్క మధ్యాహ్న కాలం గురించి మాట్లాడితే, ఇప్పుడు దేవుడు ఆదిలో సృష్టి క్రమాన్ని చేసుకొస్తున్నప్పుడు మొట్టమొదటిగా అంతా కూడా చీకటిగా ఉన్నది కదా. చీకటిగా ఉన్న దాన్ని దేవుడు ఏం చేశారట, దాన్ని 2 భాగాలు చేసి, ఒకటి పగలు ఒకటి రాత్రి అని విభజించాడు. ఇప్పుడు పగలు అనే కాలాన్ని మనం చూసుకుంటే, ఈ పగల్లో అంటే డే పార్ట్లో 3 జోన్స్ ఉంటాయి, 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము. అంటే ఈ యొక్క ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం అనేది పగల్లోకి వస్తుంది. ఇదంతా కూడా 1 పార్ట్ ఆఫ్ డే. ఈ డేలో 3 పార్ట్లు అన్నమాట, 3 భాగాలుగా విభజించాం మనం. ఒకటంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, మళ్ళీ రాత్రి వేరు. ఈ పగల్లోనే ఈ యొక్క 3 భాగాలు, అందులో ఒక టైం జోన్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మధ్యాహ్నము అంటున్నాడు కదా. ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇప్పుడు మధ్యాహ్నం సాధారణంగా ఎలా ఉంటుంది పరిస్థితి? ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. అందులోని వేసవ కాలంలో మధ్యాహ్నం అంటే ఇంకా ఘోరంగానే ఉంటుంది. అంటే పగల్లో 3 భాగాల్లో ఉదయం కొంచెం పర్వాలేదు, కొంచెం అనుకూలంగా ఉంటుంది, మధ్యాహ్నం చాలా కఠినంగా ఉంటుంది, అలాగే సాయంకాలం అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా చూస్తే సాయంకాలమే ఎక్కువ మంది బాగా బయట తిరుగుతుంటారు, వాకింగ్కి. ఎవరన్నా మధ్యాహ్నం వాకింగ్కి వెళ్తారా? వెళ్ళరు. ఎందుకని? అంత ఎండలు ఎవరు చేస్తారు? అలా వెళ్ళరు. కనుక అంటే మనకు ఒక క్లారిటీ ఉంది కదా. అంటే ఎండ తీవ్రతను బట్టి అక్కడ మధ్యాహ్నం సాధారణంగా ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉంటారు, పనులు చేసుకుంటారు అలాగా. కనుక ఇక్కడ మధ్యాహ్న కాలంలో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మనం గమనిద్దాం, ప్రతి ప్రాణికి కూడా సాయంకాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం చల్లబడుతుంది కనుక, వాతావరణ రీత్యా కొంచెం చల్లబడుతుంది కనుక
ఆ సమయంలో ఎవరన్నా పనులు చేసుకుంటారో తిరుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ చూస్తే నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు సొలొమోను. అంటే ఇప్పుడు కూడా మీరు గమనించండి, మనకి 24 గంటలు ఒక రోజు కదా, అంతేనా? 24 గంటలు ఒక రోజు కింద ఉంటున్నప్పుడు 12 గంటలు అంటే 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి అనే అనుకోవాలి ఆ సకంగా మనం ఆలోచిస్తే. ఇప్పుడు రాత్రి, ఇప్పుడు పగల్లో ఉంటున్న 3 భాగాలు మనం వింటున్నాం. ఒకటి ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం అంటున్నప్పుడు రాత్రి వేళ 6 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఉన్న టైం జోన్ కూడా ఒకసారి చూద్దాం. 6 నుంచి సాయంకాలం 6 నుంచి 9 గంటల వరకు ఒక టైం జోన్. అందులో సాధారణంగా మీరు కానీ కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే మీరు ఈ యొక్క విష సర్పాలు, కీటకాలు ఇలాంటివి రాత్రి ఏ పర్టికులర్ టైంలో సంచరిస్తూ ఉంటాయి. మనుషులు కూడా సాధారణంగా తిరుగుతారు. అలాగే 9 నుంచి 12 గంటలకి అదొక టైం జోన్. ఈ యొక్క 9 నుంచి 10 గంటలలో మీరు గమనిస్తే అక్కడ ప్రాస్టిట్యూట్స్, ఈ యొక్క వేశ్యలు సంచారములోకి పరిగణించబడుతుంది. అలాగే 12 నుంచి 3 గంటలు ఒక టైం జోన్, 3 నుంచి 6 గంటలు ఒక టైం జోన్. అంటే 3 నుంచి 12 నుంచి 3 అంటే 12 నుంచి 3 తెల్లవారుజాము 3 వరకు కూడా అది దొంగలు అలాగే దురాత్మలు సంచరించే ఆ కాలము. అంటే వీటి గురించి మీరు బాగా తెలుసుకోవాలంటే కీర్తనకారుడైన దావీదుని అడగాల. ఆయన ఈ జాముల గురించి వివరిస్తున్నప్పుడు ఈ టైం జోన్స్ అన్నీ కూడా రెఫరెన్స్ వస్తాయి మనకి. అలాగే 3 నుంచి తెల్లవారు 6 గంటల పరిధిలో అక్కడ దూతలు సంచరించే ఈ యొక్క కాలములో అక్కడ ఉంటుంది. అందుకనే ఉదయకాల ప్రార్థనలు దేవునికి ఇష్టము అని చెప్పడానికి గల కారణం కూడా ఇది. ఎందుకంటే ఆ దూతలుని యొక్క ప్రార్థనని ధూపముగా తీసుకొని వెళ్తాయని ఇవన్నీ ఉంటుంది. అంటే ఇక్కడ రాత్రి 12 గంటలు, పగలు 12 గంటలు. ఈ యొక్క పగలులో ఒక టైం జోను మధ్యాహ్నం కాలం గురించి మాట్లాడుతున్నప్పుడు అతి తీవ్రంగా ఉంటుంది కనుక అది అక్షరార్థంగా కాదు, కానీ ఇప్పుడు మనం ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సాధారణంగా విస్తారమైన ఎండ వస్తున్నప్పుడు ఆ ఎండ తీవ్రతలో ఎవరు కూడా ప్రయాణం చేయలేరు, నిలుచోలేరు, ఉండలేరు. చాలా ఇబ్బందికరమైన వాతావరణమే. మరి అలాంటి సమయంలో ఎవరన్నా మీరు గమనించండి, ఆ వాతావరణంలో ఆ మధ్యాహ్న కాల వేడిలో ఎవరు కూడా సంచరించడానికి ఇష్టపడరు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు వారు నీడ చూసుకుంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క తీవ్రతను ఎవరు తట్టుకోలేరు కనుక వారు సేద తీర్చుకోవడానికి ఒక నీడను ఆశ్రయిస్తారు. అందుకని ఇక్కడ కూడా చెప్తున్నాడు, మధ్యాహ్నము నెచ్చట నీడకు వాటిని తోలుదువో. ఏంటిని? గొర్రెలే కానీ మేకలే కానీ అక్కడ. కానీ అది ఏంటట, మంద గురించి మాట్లాడుతున్నప్పుడు, సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు మనల్ని అత్యధికమైన తీవ్రత నుంచి ఎక్కడ తీసుకుని వెళ్ళాలట? ఒక నీడకు తీసుకొని వెళ్ళాలంటున్నాడు. మనల్ని ఎక్కడ తీసుకొని వెళ్ళాలట? నీడకు తీసుకొని వెళ్ళాలంటున్నప్పుడు ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను టైం జోన్స్లో, ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 40-41 వచనాలు చదువుదాం. ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. ఇందాక చెప్పాను, పరలోకం వెళ్ళాలన్నది అందరి కోరిక. ఇన్ఫ్యాక్ట్ దేవుని కోరిక కూడా కదండి. దేవుడు కూడా అందుకనే ఏమంటారట, ఏ ఒక్కరూ నశించడం తండ్రి చిత్తము కాదు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన సృష్టించిన ప్రతి ఒక్కరు కూడా ఆయనతో కలిసి ఉండాలి నిత్యత్వములో అనుకుంటున్నాడు ఆయన. కానీ అది జరగట్లేదు. మీరు అనుకుంటున్నారు, కానీ దానికి తగిన రీతిలో మీరు కూడా ప్రయాసపడట్లే. ఇక్కడ అందరూ వెళ్ళరు అనడానికి ఈ టైం జోనే మనకి ప్రధానమైనది. ఇది బేస్ చేసుకొని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మత్తయి సువార్త 24 ఎంత ప్రాముఖ్యమైనది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే, నేను అడ్రస్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లోనే చెప్పాను, ఇది దిద్దుబాటు కాలం కాదు, సిద్ధపాటు కాలం.
సిద్ధపాటు కాలంలోనే ఇదంతా కూడా. ఇప్పుడు చూస్తే ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందురట. ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడినట. అంటే ఇప్పుడు దేవుడు రాకడ వచ్చే సమయంలో ఇక్కడ 3 ఇన్సిడెంట్స్, 3 టైమ్ జోన్స్ ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే భూమి మీద ఉంటున్న వారందరూ కూడా పరలోకం వెళ్ళరు అనడానికి ఇదే చాలా ప్రాముఖ్యమైన లేఖన భాగం. మనకి ఆలోచిస్తే ఎలా అంటే, ఇద్దరు పొలంలో పనిచేస్తున్నారట. ఒకడు కొనిపోబడతాడు, దేవుని చేత వెళ్ళిపోతాడట. దేవునితో వెళ్తే ఒక్కడు ఉండిపోతాడట. ఇంకొకటి ఏంటట, ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతున్నారట. ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. అంటే ఇద్దరు ఏం చేస్తారంటే తిరగలి విసురుతున్నారట. ఆ ఇద్దరిలో ఒకలే ఉంటారు, ఒకరు వెళ్ళిపోతారట. ఇంకొకటి కూడా చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయంలో 34వ వచనం. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచము మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇక్కడ కూడా చూడండి. అంటే ముగ్గురు, మొదటిది పొలంలో ఇద్దరు పని చేస్తున్నారు, ఒకరు ఉండిపోయారు, ఒకరు వెళ్ళిపోయారట. తర్వాత ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుతున్నారట, అందులో ఒకరు ఉండిపోయారు, ఒకరు వెళ్ళిపోయారు. ఇక్కడ చూస్తే మంచం మీద రాత్రి ఇద్దరు పడుకున్నారట. అది మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే ఎవరన్నా. అందులో ఒకరు ఉండిపోయారు, ఒకరు వెళ్ళిపోయారట. ఇక్కడ అంటే ఇందులో ఈ మూడిట్లో ప్రధానంగా మీరు 3 టైమ్ జోన్స్లో 3 ప్రధానమైనవి మీరు తెలుసుకోవాలి. ఎందుకు వారు విడవబడుతున్నారు, ఎందుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనడానికి దేవుడు చాలా చక్కగా 3 చెప్పాడు. ఒకటి ఏంటట, మొదటిది ఏ ఇన్సిడెంట్, అది పొలము అనండి. ఓకే, మొదటిది పొలముకు సంబంధించినది, రెండోది తిరగలి, 3 మంచం. అయితే ఈ పొలము, తిరగలి, ఈ యొక్క మంచము, ఈ మూడిటికి కూడా దేవుడు ఒక సిగ్నిఫికెన్స్ ఇచ్చాడు. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది పొలము చూద్దాం. పొలము ఇగోండి, ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనాన్ని చూస్తే అక్కడ పొలము లోకము అని అక్కడ ఇవ్వబడింది. ఇగోండి, ఇలా ఏదన్నా పొలం మొత్తానికి అంటే పొలము దేనికి సంబంధించిందట, లోక సంబంధమైనది. పొలము లోక సంబంధమైనది అంటున్నప్పుడు ఈ లోకములో అంతా ఏముంటుంది అంటే కూడా దాని గురించి కూడా మనం ఆల్రెడీ చాలా విస్తారంగా మనం నేర్చుకున్నాం కదా. మొదటి యోహాను 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే లోకములో ఉన్నదంతయు, మొదటిది ఏంటట, లోకములో ఉన్నదంతయు. పొలం అంటేనే లోకం అని తెలుసుకున్నప్పుడు ఇప్పుడు లోకములో ఉన్నదంతయు ఏంటట, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇది తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అంటే ఈ యొక్క పొలము అంటేనే లోకం. అంటే ఎవరైతే లోక సంబంధులుగా, దేవునితో వైరం ఏంటట, లోక స్నేహము దేవునితో వైరం అని యాకోబు చెప్తున్నాడు కదా. అందువల్ల రీతిలో మీరు ఆలోచించండి, ఎవరైతే లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో, దేవుడు వారిని ఎందుకు పంపించాడు అనేది విస్మయించి మరచిపోయి వారి విధానాల్లో వారు చాలా బిజీ అయిపోతున్నప్పుడు వారు లోక సంబంధాలుగా ఎంచబడతారు. లోక సంబంధాలుగా ఎంచబడినప్పుడు ఖచ్చితంగా వారు ఈ మూడిట్లో దాంట్లో చిక్కుకుంటారు. అది ఏదన్నా కానివ్వండి, ఆశలు. అందుకే లోకాశలు అంటారు కదా. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము. ఈ మూడిట్లో ఖచ్చితంగా దాంట్లో ఒక దాంట్లో చిక్కుకున్నప్పుడు వారు ఇంకా బయటికి రాలేరు. కానీ లోకాన్ని ఎవరైతే జయించగలుగుతారో వారు మాత్రమే వెళ్తారు. అందుకనే పొలంలో ఇద్దరు పని చేస్తున్నారు, ఒక్కడు ఉండిపోతున్నాడు, ఒకడు కొనుక్కోబడుతున్నాడు అన్నదానికి. అందుకని దేవుడు తెలియజేస్తున్నాడు, కరెక్టే, ఈ లోకము చాలా కఠినమైనది. తర్వాత ఆ ఆశకి కానీ మీరు కానీ ఆకర్షితులైనప్పుడు ఖచ్చితంగా అది మిమ్మల్ని విడిచిపెట్టదు. ఖచ్చితంగా మీరు అందులో చిక్కుకుంటారు. కానీ దాన్ని ఏం చేయాలట, మీరు జయించాలి. అనేక శ్రమలు వస్తాయి, అయినా సరే ధైర్యము తెచ్చుకోండి అన్నాడు. అయితే వాళ్ళని చూసి వీళ్ళు చూసాను కాదు, నన్ను చూసే అని యేసుప్రభువు స్వయంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఆయన తెలియజేస్తున్నది ఒకసారి చూద్దాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. ఇదిగోండి, చూసారా, ఎక్కడ కదా ప్రాబ్లము, ఎందుకు ఉండిపోతున్నారంటే ఇదే కదా ప్రాబ్లము. అయితే దేవుడైతే ఏం చేస్తాడంట, దీనిని జయించాడు కనుక ఆయన ఏం చేస్తాడట, ఇప్పుడు లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము
తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. అంటే ఎవరైతే జయించారో వారిని జయశాల అంటారు కదండి. ఎవరు పెడితే వారికి ఆ పేర్లు ఆపాదించకూడదు, ఎలాంటి వారైనా. చాలా తప్పది. జయశాలంటే, మృత్యుంజయుడంటే అవన్నీ కూడా దేవునికి ఆపాదించాల్సిన నామాలు. అవన్నీ కూడా ఎవరు పెడితే వాళ్ళు పెట్టుకోకూడదు, సెట్ అవ్వదు కూడా. అంతేనా? కనుక ఇక్కడ దేవుడే లోకాన్ని జయించాడు కనుక ఆయనను మనం చూస్తున్నప్పుడు, అందుకే హెబ్రీ పత్రికలో మనం కూడా చూస్తాం కదా, 12లో కూడా మనం చూస్తే ఏంటంటే ప్రతి భారమును కూడా, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి భారమును కూడా ఏం చేయాలట? విడిచిపెట్టాలి. ఎవరిని చూసి? దేవుడిని చూసి. అప్పుడు మాత్రమే మనం ముందుకి వెళ్ళగలుగుతాం. ఇక్కడ దేవుడు అది పని చేశాడు. ఇక్కడ ఆయన లోకాన్ని జయించాడు కాబట్టి ఎవరైతే లోకాన్ని జయిస్తారో వారే ఆ ఇద్దరిలో ఒకడు. మొట్టమొదటి చూసాం కదా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనంలో చూస్తున్న ఆ కంటెక్స్ట్లో ఒకడు పొలము గురించి మాట్లాడుతున్నప్పుడు పొలములో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు వెళ్ళిపోయాడు, ఒకడు ఉండిపోయాడు. ఎందుకంటే జయించిన వాడు వెళ్ళిపోతాడు, జయించలేని వాడు, ఓడిపోయిన వాడు ఉండిపోతాడు. దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఎలా వెళ్తారు అనేసి అంటే ఇక్కడ కూడా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఇప్పుడు ఎవరు జయిస్తారట? ఆల్రెడీ యేసుప్రభు వారు జయించారు కనుక యేసు ప్రభు వారి యొక్క కోవలో మనం కానీ వెళ్ళగలిగినప్పుడు, ఆయన అడుగుజాడలో మనం నడుస్తున్నప్పుడు, ఆజ్ఞానుసారంగా మనం నడుచుకుంటున్నప్పుడట మనము కూడా జయించగలము. ఒకవేళ నువ్వే కానీ జయిస్తే ఆ పొలములో ఇద్దరు వ్యక్తుల్లో నువ్వు ఒక్కడు అయిపోతావు. ఏది? కొనుపోబడిన స్థితి నీది. హల్లెలూయా. విడవబడిన స్థితి, ఈ లోకములో చిక్కుకున్నవాడు, జయించలేనివాడు. అందుకని ఎవరికి ఇస్తారట జీవ కిరీటం? జయించిన వారికి కదా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో జయించిన వారికే జీవ కిరీటం. కనుక వాళ్ళు జయించారు కనుక తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్నాడట. ఆ ప్రకారము జయించిన వానికి నాతో కూడా నా సింహాసనమునందు కూర్చొనిచ్చేదనట. కనుక ఇక్కడున్న వారు ఎవరైనా సరే లోకాన్ని జయించే యొక్క కెపాసిటీ ఉంటే, జయించాలి అనే మనస్సు ఉంటే, ఆ ఇద్దరిలో కొనుపోబడిన స్థితిలో మీరు ఉంటారు. హల్లెలూయా. అది అంటే ఇప్పుడు పొలంలో ఇద్దరిలో ఒకడు ఎందుకు వెళ్ళిపోయాడు, ఒకడు ఎందుకు ఉండిపోయాడు అంటే కారణాలు ఇవి. రెండోది ఏంటి? 41వ వచనంలో స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకత తీసుకొని పోబడును, ఒకత విడిచిపెట్టబడును. ఇప్పుడు ఎవరన్నా వాడుతున్నారు? అది తెలుసా? పోనీ తెలుసా? ఒకసారి పిక్చర్ ఉంటుంది, అదిగో ఇదేనా? ఇప్పుడు ఎవరు వాడలేదా? అప్పుడప్పుడు వాడతారా? వాడుతున్నారా? రేరుగా అంట. ఓకే. కానీ నేను చూశాను. మేము కూడా అప్పట్లో వాడేవాళ్ళు, ఇప్పుడు ఎవరు వాడట్లేదు కానీ, బట్ చూశాను నేను కూడా. ఈ మెకానిజం ఎలా పనిచేస్తుంది చెప్తారా నాకు? ఇది ఎలా పనిచేస్తుంది? అది స్విచ్ చేయాలా? కరెంట్ పెట్టాలా? అవసరం లేదా? ఇది తిప్పాలా? ఇదా? అదా? అది పట్టుకొని ఇక్కడ 2 రాళ్ళు ఉన్నాయి కదా, ఒకటి పైన ఒకటి కింద ఉంది, ఒక మధ్యలో హోల్ ఉంది. ఆ హోల్ ఎందుకు? మిమ్మల్ని కూర్చోబెట్టడానికి. ఏం చేస్తారట? గింజలు మధ్యలో వేసి దాన్ని తిప్పుతారు. ఇక్కడ ఈ మెకానిజం మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇందులో ఆత్మీయ అర్థం ఉంది. ఊరికనే నేను పిక్చర్స్ ప్రజెంట్ చేయను. ఇది మన అందరికీ తెలిసినదే, ఒకప్పుడు అందరూ కూడా చేశారు, ఇప్పుడు చేయకపోవచ్చు. కానీ దీని యొక్క విధానాలు మనకు తెలుసు, ఎలా పనిచేస్తుంది అనేది. 2 రాళ్ళు ఉంటాయి కానీ ఒక హోల్ ఉంటుంది మధ్యలో, అందులో గింజలు వేసి ఆ పిడిని పట్టుకొని దాన్ని ఇలాగా స్త్రీలు విసురుతూ ఉంటారు. ఇలా తిప్పుతున్నప్పుడు మీరు గమనించండి, 2 రాళ్ళు మధ్యలో నలిగిపోతుంటుంది ఆ గింజ. 2 భాగాలు అయిపోయి లేదా పిప్పయి ఏదో మనకు కావాల్సిన రీతిలో వస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఈ 2 రాళ్ళలో ఒక రాయి తిరుగుతుంది, పై రాయే తిరుగుతుంది. 2 తిరగవు. 2 తిరిగితే పని అవ్వదు కదా. అంటే దీని అర్థం ఏంటంటే స్థిరంగా కింద రాయి ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో అప్పుడు మాత్రమే పని అవుద్ది. తిరగలి విసురుతున్న వారి ఇద్దరిలో ఒకరు కొనుపోబడతారు, ఒకరు ఉండిపోతారు. అంటే ఎందుకు ఉండిపోతున్నారు అనే దాని గురించి మాట్లాడితే, ఎవరైతే విసురుతున్నారో
కదులుతుంది, పైదే కదులుతుంది కదా ఎలా తిప్పుతున్నప్పుడు. అంటే దేవునిలో నిలకడగా నీ భక్తిలో నువ్వు లేనప్పుడు, విశ్వాసములో నిరీక్షణలో నువ్వు కదిలిపోతున్నప్పుడు, నీ భక్తిలో నువ్వు సంపూర్ణంగా తొలగిపోతున్నప్పుడు అది తిరుగుతుంది. అది తిరుగుతూ ఉంటుంది. తిరిగేవాడిని ఏమంటారో తెలుసా? లోక సంచారి అంటారు. తెలుసా? ఆడెవడాడు? ఆడే. కనుక ఆ తిరగలి విసురుతున్న ఇద్దరు స్త్రీల్లో ఒకరు పోతారు. ఎందుకంటే దానికి సాదృశ్యమే ఈ తిరగలి గురించి ఎందుకు రాయాలి అక్కడ? తిరగలి ఎందుకంటే 2 రాళ్ళులో ఒకటి మాత్రమే స్థిరంగా ఉంటుంది. స్థిరంగా లేనివాడు గాలికి చెదిరిన పొట్టు వలె పోతాడు. కనుక ఒకడు ఉండిపోయాడు, ఒకడు వెళ్ళిపోయారు. ఆ స్త్రీలిద్దరిలో కూడా ఈ 2 టైం జోన్స్లో కూడా మనం చూస్తే ఒకరు విడవబడతారు, ఒకరు వెళ్ళిపోతారు. ఆ లెక్కలో కానీ మనకన్నా చూస్తే ఇక్కడ చూద్దాం ఇంకొక మాట. పరమగీతాల్లో 4వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నీ పలువరస కత్తెర వేయబడిననియు. చాలు, మీరు చదువుకోండి. నాకు కావాల్సింది ఈ లేఖన భాగం ఏంటంటే, నీ పలువరస కత్తెర వేయబడినదట. అంటే పలువరస అంటే ఏంటండి? చూపించండి. ఈ అందరూ అది సూపర్ కదా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు మీ పలువరస నాకెందుకు? ఇప్పుడు ఎందుకు నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ సొలొమోను ఎందుకు రాస్తున్నాడంటే దీని నుంచి కూడా మీకు ఏదో చెప్పాలని దేవుడి ఉద్దేశం మీరు గమనించాలి. అందుకనే అక్షరార్థంగా చదివితే మీకు ఏమీ ఎక్కువ. దేవుని ఉద్దేశం తెలుసుకోవాలంటే అందులో నాకు ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది అదే నో, ఈ పలువరస 2 సెట్స్ ఉన్నాయి కదా, అప్పర్ జా లోవర్ జాలో. ఏదైనా సరే గుర్తుపెట్టుకుంటే రెండిట్లో ఇది మాత్రమే, కిందది మాత్రమే ఏం చేస్తాట, పైది ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. నాలిక మధ్యలో మాట్లాడుతుంది కానీ ఈ పై వరుస కదలదు, అది స్థిరంగా ఉంటుంది. ఇదే కదులుతూ ఉంటుంది. ఏదన్నా మాట్లాడండి అది అలాగ ఉంటుంది మీరు మాట్లాడుతున్నప్పుడు. అందుకే ఇక్కడ ఏంటంటే నీ పలు వరుస కత్తిర వేయబడినదట. అంటే స్థిరముగా ఉంటేనే దేవుడు కావలసిన సంఘాన్ని దాన్ని తీసుకొని వెళ్తాడు. అంటే ఇక్కడ 850 కూర్చోమ్మా 850 కోట్లు ప్రజలు భూమి మీద ఉన్నారని ప్రజెంట్ సెన్సెక్స్ చెప్తే, అందులో ఈ లెక్కను చూస్తే ఈ 3 టైం జోన్స్లో చూస్తే అందులో సగమే వెళ్ళాలి. అంతే కదా. ఇద్దరు ఇచ్చారు. పొలంలో 2, తిరగల దగ్గర 2, తర్వాత మంచం మీద 2. అందులో అంటే 6గురిలో 3 వెళ్తున్నారు. అంటే సగమే. ఆ సగంలో కూడా ఏం జరుగుతుందో కూడా తెలియదు లాస్ట్లో. కనుక ఇన్ని పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నప్పుడు, ఎందుకంటే స్థిరముగా ఎవరైతే ఉంటారో ఆఖరి వరకు మీ భక్తిని ఎవరైతే కాపాడుకోగలుగుతారో, అందుకనే కదా మీ రక్షణ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఇది మీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. ఏంటంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం ఆఖరి భాగంలో మీ సొంత రక్షణను ఏం చేయాలట? భయముతోనూ కొనసాగించుకోవాలి. కొనసాగించుకోవడం ఏంటి? దాని అర్థం ఏంటంటే మీరు బ్రతుకున్నంత వరకు కదా, అంతవరకు చాలా జాగ్రత్తగా దాన్ని ఏం చేయాలట? కాపాడుకున్నప్పుడు దేవుడు వచ్చే క్రమంలో వెళ్తారు. ఎవరైతే కాపాడుకోరో వారు విడవబడతారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు అనడానికి కారణం ఏంటంటే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. అయితే ఇంకా చూద్దాం. అయితే ఎవరైతే స్థిరంగా ఉన్నారో దేవుడు వారికి ఇచ్చిన ఒక వాగ్దానం కూడా మనం చూద్దాం. ఎవరైతే స్థిరులుగా ఉన్నారో దేవుని కొరకు నిబద్ధత కలిగి నిబంధనలు కొనసాగుతున్నారో వారి నిమిత్తము దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానాన్ని చూద్దాం. ఒకసారి మనం గమనిస్తే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చూడండి. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఇది ఒక చక్కటి లేఖన భాగం. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు కదా, 12 అధ్యాయాలు. ఈ 12 అధ్యాయంలో ఆఖరి వచనం ఇది అయిపోయింది. దీని తర్వాత దానియేలు అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ బుక్ వెళ్ళిపోతాం. అలా చూస్తే దానియేలు గురించి చక్కటి సాక్ష్యం విన్నాం కదా. దానియేలు ఎలాంటి వాడండి? ఎలాంటి వాడట? మంచోడేనా దానియేలు? చెప్పాలి. విశ్వాస వీరుడేనా? దానియేలు పేరుందా హెబ్రీ పత్రికలో? ఉందా? ఎందుకని? విశ్వాస వీరులు జాబితాలో ఆయన ఎక్కడానికి ఆయన అంతటి విశ్వాసాన్ని కనపరిచాడు కదా చాలా చక్కగా.
ప్రధానులు మారారు కానీ ఆయన మారలే. 5 ప్రధానుల కింద పనిచేశాడు కదా, చాలా చక్కగా. అందరూ డిఫరెంట్ మైండ్ సెట్స్, అందరిని అర్థం. దర్యావేషు, నెబుకద్నెజరు, అహష్వరోషు, వీళ్ళందరి కాలంలో కూడా దానియేలు పనిచేశాడు. మరి ఆఖరికి ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో కూడా మనకు తెలుసు. అంటే దానియేలు ఎలాంటి వ్యక్తో మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అంతటి యొక్క విశ్వాసంలో కొనసాగుతూ అనేక శ్రమలు కూడా తట్టుకొని ఎదురు చూసిన వ్యక్తికి దేవుడు చెబుతున్నాడు ఈ మాట. నాకు ఆశ్చర్యం కలిగింది. చూడండి, నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిని ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. అంటే ఏంటన్నది దాని అర్థం. ఇలాంటి వ్యక్తి ఒక్క రిమార్కు లేదు. యాక్చువల్గా చెప్పాలంటే బైబిల్లో ఆయన గురించి ఒక రిమార్కు రాయలేదు. కానీ దేవుడు ఆయనకి ఇస్తున్నాక ఒక వార్నింగ్ ఏంటంటే అంత్యం వరకు, అంటే లాస్ట్ వరకు కూడా ఏం చేయాలట, నువ్వు నిలకడగా ఉండాలట, స్థిరులుగా ఉండాలట, కదిలిపోయిన వాడుగా ఉండకూడదు. తిరగలు ఎలాగైతే కదిలిపోతుంది పైదంతా కూడా, అలాగా దేవునిలో నీ భక్తి విధానాల్లోంచి పూర్తిగా తొలగిపోయిన వాడిగా, లోకములు సంచరించేవాడిగా, స్థిరత్వం లేకుండా ఈ సంఘమని ఆ సంఘమని అక్కడికని ఇక్కడికని ఎక్కడెక్కడికో తిరుగుతూ ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు లేకుండా ఉంటున్న వారందరికీ కూడా దేవుడు తెలియజేస్తున్నాడు, బాబు జాగ్రత్త, స్థిరముగా నిలకడగా ఉండాలట. నిలకడగా ఉండు అని దానియేలుకి నిలకడగా ఉండడం ఏంటి? ఆయన చక్కగానే ఉన్నాడు కదా. ఆయన గురించి ఏమీ కూడా ఒక రాంగ్ స్టేట్మెంట్స్ ఎక్కడా లేవు కదా. అంతటి యొక్క గొప్ప వ్యక్తికే ఇలాంటి చెప్తున్నాడు అంటే ఎంతో చాలా, అంటే దేవుని యొక్క విధి విధానాలు, తీర్పు ఎంత స్పష్టంగా ఎంత కఠినంగా ఉంటాయి అన్నది మీరు ఆలోచించాలి. ఇక్కడ చూడండి, ఉండిని ఎడల ఉంటే విశ్రాంతి దినం అంటే ఏంటట, దేవునితో మనము సదాకాలం ఉండేక అందులోకి నొంది కాలాంతము మందు నీ వంతులో, అంటే తీర్పు దినములో నువ్వేం చేస్తావట, పర్ఫెక్ట్. ఒకసారి చూడండి, అందుకని కీర్తనకారుడు అంటాడు 1వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. అందులో లేదు, ఇవి మధ్యలో వస్తాయి. ఒకసారి చూడండి, కీర్తనలో 1:5 చూస్తే ఒక మాట, కీర్తనకారుడు అని దావీదు ఒక మాట తెలియజేస్తాడు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. అది కదా, జాగ్రత్త. కనుక అలాంటి దానికి నీకు సంబంధం లేదు. ఎందుకంటే విశ్రాంతిలో నువ్వు వెళ్ళిపోతావు. ఎందుకని? నువ్వు నిలకడగా ఉంటున్నావు కాబట్టి. నిలకడగా ఉంటే ఆ పరిస్థితి అంటున్నాడు. దానియేలుకి ఆ ఒక మాట తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడట, స్థిరమైనది కోరుకుంటున్నాడు. అవునా? ఇంకట స్థిరమైన భక్తి, స్థిరమైన విశ్వాసం, స్థిరమైన నిరీక్షణ, దేవుని కొరకు స్థిరమైన పనులు, అదే కదా. కనుక దేవుని నిమిత్తము దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు మీ భక్తి జీవితంలో నిలకడగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చంచలమైన ఒక భక్తి మనం చేయకూడదు, అలా ఉండకూడదు అనేది. అంటే ఎవరైతే నిలకడగా ఉంటారో దేవుడు వారి నిమిత్తము వారికి చేసిన ఒక వాగ్దానం ఏంటట, ఆ వంతులో వారు ప్రవేశిస్తారు, అక్కడికి వెళ్తారు అనేది. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన ఒక విషయం చెప్తాను. దానియేలు మంచి ప్రవర్తన కలిగిన వాడే కదా, మంచి ప్రవక్త, ఇంకా దేవునికి చాలా ఇష్టమైన వాడు. దానియేలు బహుప్రియుడువు అని కూడా దేవుడు ఆయన గురించి మాట్లాడుతుంటాడు. అంటే దేవునికి దానియేలు అంటే ఇష్టం. అలాంటి వ్యక్తి కూడా ఏమన్నా ఏమో అవకాశం ఉంటుంది కదా, తప్పిపోయే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే దేవుడు ఆయనకి చెప్తున్నమాట. అంత్యం వరకు నిలకడగా ఉండిని ఎడలా అంటున్నాడు అని ఆయనకి చెప్పి ఒక వాగ్దానం చేశాడు. అది అందరికీ కూడా వర్తింపు. మీరు కూడా ఉంటే, స్టేబుల్గా ఉంటే, స్థిరంగా ఉంటే మీకు కూడా అలాంటి యొక్క పరిస్థితి కలుగజేస్తాడు దేవుడు. ఇది తథ్యం. అయితే ఇప్పుడు చూద్దాం, ఇక్కడ లూకా సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చూడండి, చదవండమ్మా. యోహాను దూతలు వెళ్ళిన తరువాత ఆయన యోహానును గూర్చి జనసమూహలతో ఇలాగ చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? ఏంటండి మాట? ఎవరి గురించి చెప్తున్నారా మాట? ఎవరి గురించి అక్కడ ఆ లేఖన భాగం తెలియజేస్తుంది? బాప్తీసుమిచ్చు యోహాను గురించి యేసు ప్రభువారు యోహాను పంపిన దూతలతో చెబుతున్న మాట ఇది. ఇప్పుడు నా ప్రశ్న, బాప్తీసుమిచ్చు యోహాను మంచోడా కాదా? మంచోడా కాదా? ఎంత మంచోడు? చాలా మంచోడా? ఎంత మంచోడు అండి? యేసు ప్రభుకే బాప్తీసం ఇచ్చాడు కదా. అంటే ఆయనకు ఒక రేంజ్ ఎలాగుందో మీరు అర్థం చేసుకోండి. ఆయన గురించి
చాలా గొప్పగానే మాట్లాడతాం. ఆయన బ్రతికిన కాలం ఎంత అంటే 35 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. ఆయన ఈ యొక్క సువార్తల్లో మనకి ఎక్కడెక్కడ కనిపిస్తాడో మీరు రాసుకుంటే రాసుకోండి ఆసక్తిపరులు. ఈ 4 సువార్తల్లో కూడా బాప్తిసము ఇచ్చి యోహాను పరిచర్య చిన్నదే కానీ అద్భుతంగా చేశాడు. అందులో మత్తయి సువార్త 3, 11, 12, 14, 16, 17 అధ్యాయాల్లో ఈ బాప్తిసము ఇచ్చి యోహాను గురించి రాయబడింది. అలాగే మార్కు సువార్త 1, 6, 8 అధ్యాయాల్లో ఆయన గురించి రాయబడింది. అలాగే లూకా సువార్త 1, 3, 7, 9 అధ్యాయాల్లో కనబడుతుంది. అలాగే యోహాను సువార్త 1, 3 వీటిలోనే ఈ యొక్క 35 సంవత్సరాలు తనక అల్పమైన కాలంలో ఆయన విస్తారంగా నన్ను పరిచయం చేశాడు. గొప్ప వ్యక్తే. కానీ ఈ లేఖన భాగం చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఎంత గొప్ప వ్యక్తి కదా, యేసు ప్రభు వారికి బాప్తిసం ఇచ్చి ఆయన మండుచూ ప్రకాశిస్తున్నాడట. ఆయన వెలుగులో కొంతకాలం మీరు పని చేయండి అని దేవుడే స్వయంగా అక్కడున్న ప్రజలకు చెప్తున్నప్పుడు ఆయనకంటూ ఒక రేంజ్ ఉంది కదా. అలాంటి వాడు ఈ యొక్క మాటను చెప్తున్నప్పుడు యేసు ప్రభువు అంటున్న మాట నాకు ఆశ్చర్యం కలిగింది. చూడండి, యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఆయన యోహానుని గురించి జనసమూహములతో ఈలాగ సాగెను, మీరు ఏమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా అంటే అర్థమైందా? గాలికి కదులుతున్న రెల్లు అంటే వైల్డ్ గ్రాస్, గడ్డి. అది గడ్డి పూచ. అదేంటంట, గడ్డి పూచ ఎలా ఉంటుందండి? సన్నంగా ఉంటుంది. అది అలాగా స్థిరంగా ఉంటుందా? గాలి ఎటు వీస్తే అటు కదులుతుంటుంది. అలాంటి గొప్ప వ్యక్తిని దేవుడు గడ్డి పూచతో పోలుస్తున్నాడు. అంటే దాని అర్థం ఎందుకు పోలుస్తున్నాడు? అరణ్యంలో ఒక కేక వేస్తే మొత్తం ఈ యొక్క గ్రామాలన్నీ ఖాళీ అయిపోయి అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవడమే. అంతగా చక్కగా ఆయన ఎంతో రోషము కలిగి ఆయన దేవుని గురించి సువార్త ప్రకటించడమే కాకుండా వాళ్ళని ఎలా తిడుతున్నాడంటే, వారందరూ కూడా మారు మనసు పొందండి, బాప్తిసము తీసుకోండి, మీ పాప క్షమాపణ అని అనేక విషయాలు చాలా చక్కగా అందరికీ బోధిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు రెల్లుతో పోలుస్తున్నాడే. అంటే ఏంటంటే ఎందుకు ఇలా పోల్చి వచ్చింది ఇప్పుడు చూద్దాం. లూకా సువార్త 7 అధ్యాయము 19, 20 వచనాలు చదవండి. అంతటా యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోవు వాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపెను. ఆ మనుష్యులు ఆయన యొద్దకు వచ్చి, రాబోవు వాడవు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తీసమిచ్చు యోహాను మమ్మను నీ యొద్దకు పంపెనని చెప్పిరి. అర్థమైందా సిచ్యువేషను? బాప్తిస్మిచ్చి యోహాన్ని జైల్లో వేశారండి. అప్పుడు ఆయన దగ్గర ఉంటున్న శిష్యుల్ని ఈయన పంపించాడు. ఎక్కడికి? యేసు ప్రభువుని వద్దకు పంపించారు. అదే మనం మొదట 24లో చదివాం. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, ఎందుకు పంపించారు? రాబోయాక మెస్సయ్య ఇతనేనా అని. ఎందుకంటే ఇప్పుడు ఇందాక నేను ఎందుకు లేఖన భాగాలు చెప్పాను, పలానా దాంట్లో ఆయన పరిచర్య కనబడుతుందని. యోహాను సువార్త 1వ అధ్యాయం కానీ 3వ అధ్యాయం కానీ మీరు చదివితే, ఈ 3వ అధ్యాయము 16, 17 వచనాలు మీరు చదివితే అక్కడ యేసు ప్రభు వారికి బాప్తిసం ఇస్తున్న క్రమం, ఆ యొక్క ప్రాసెస్ అంతా కనబడుతుంది మనకు. అక్కడ యేసు ప్రభు వారు నీటిలో ఆ దరి నుంచి ఇక్కడికి రావడం, ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోకము తెరవబడి ఒక స్వరము మాట్లాడడం, ఏంటి, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇవ్వడం. ఇక పావురం ఒక పరిశుద్ధాత్మ రూపంలో ఆయన భుజం మీద వాడడము. ఇక్కడ త్రియేకుని దేవుని యొక్క ప్రత్యక్షత మనకి కనబడుతుంది కదా. ఆ సమయంలో అక్కడ క్లారిటీ ఉంది కదా. ఎవరు ఇచ్చారు బాప్తిసం ఇచ్చి యోహానే యేసు ప్రభు వరకు బాప్తిసం ఇస్తున్నప్పుడు ఆ స్వరం విన్నాడు, పరిస్థితి చూశాడు, అక్కడ క్లారిటీ ఉంది. అయినప్పటికీ కూడా ఈయన్ని జైల్లో వేసినప్పుడు అక్కడ మళ్ళా కొంచెం ఏమైపోయాడట, కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఇంకేంటట, యేసు ప్రభు మీదే అక్కడ డౌట్ పడ్డాడు. ఎవరు? బాప్తిసం ఇచ్చాను అక్కడ యేసు ప్రభుని ఇంకనూ సంపూర్ణంగా నమ్మలేదు. ఆయన కాదా అని చెప్పి ఒక సందేహంలో ఉన్నాడు బాప్తిసం ఇచ్చి యోహాను. అలా సందేహించినప్పుడు దేవునికి కోపం వచ్చింది. అది బేస్ చేసుకునే దేవుడు అరణ్యం వెళ్ళింది ఎందుకురా, మీరు ఒక రెల్లుని చూడడానికి వెళ్ళారా అని ఆయన్ని యొక్క పోలికగా చేసి మాట్లాడుతున్నాడు అక్కడ. ఇక్కడ సందేహించేవారు ఎవరండి? అపవాది సంబంధులేనా? చెప్పాలి అంటే ఇప్పుడు మరి ఇక్కడ ఈయన ఏ కోవలోకి వస్తున్నాడు అంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, చాలా గొప్ప వ్యక్తి, మేధావే, కానీ అక్కడ ఏం జరిగిందట, ఆయన స్థిరంగా నిలుచోలేదు.
స్థిరంగా నిలుచోలేదు కాబట్టి అరణ్యములో మీరు వెళ్ళిన దేనికి రెల్లుని చూడ్డానిక అని అంటున్నాడు. అంటే దాని అంటే ఆయన భక్తి నిలకడగా లేదు. బాప్తిస్మిచ్చి యోహానికి అలాంటి యొక్క వార్నింగ్లు పడుతుంటే, అలాంటి హెచ్చరికలు పడితే నీకు నాకు పరిస్థితి ఏంటి? ఆయనలో నాకు తెలిసి అది ఒకే ఒకటి కదా, అంతకు మించి నాకు వేరే ఒక బలహీనత కనబడలేదు. బట్ మనలో గొడవగా చూస్తే అనేకమైన ఒక బలహీనతలు కదా. మరి మిమ్మల్ని ఏమనాలి? రెల్లు అనాలా లేకపోతే ఇంకేమనాలా? ఆయనకే ఆ మాట వాడాడు రెల్లు అంటే, మరి మీకేం వాడాలా? మీరే చెప్పండి. ఏం వాడాలండి? కేఫా అని వాడాలా? కేఫా అంటే తెలుసా? రాయి స్థిరంగా ఉంటుందా? అలా వాడాలా మిమ్మల్ని? పేతురుకు చెబుతున్నాడు అలాగా. కానీ ఇక్కడ మీరు ఆలోచించండి, అంటే స్థిరమైన భక్తి లేకపోతే దేవుడు ఉపేక్షించడు, ఎవరినన్నా సరే అస్సలు కేర్ చేయడు. అంతెందుకండి, నిన్న మాట్లాడుకుంటున్నాం మనం చాలా చక్కగానే. ఏంటట, 30 లక్షల మందిని ఒక వ్యక్తి, మోషే అనే వ్యక్తి ఏం చేస్తున్నాడట, దేవుని ఉగ్రత వారి మీదకు రాకుండా ఆయన అడ్డుకున్నాడని మాట్లాడాం కదా. అవునా కదా? కదా. అలాంటి వ్యక్తినే, అలాంటి యొక్క సమర్పణ కలిగిన వ్యక్తినే ఐగుప్తు మార్గముకి వెళుతున్న మధ్యలో దేవుడు చంపేద్దాం అనుకున్నాడు కదా. అనుకున్నాడా లేదా? ఎందుకు చంపేద్దాం అనుకున్నాడు మోషేని దేవుడు ఎందుకు చంపేద్దాం అనుకున్నాడు? మోషే మీదకు ఉగ్రత ఎందుకు దేవుడు పంపించాలనుకున్నాడు? అది గ్రహించిన తనకు భార్య అయిన సిపోరా ఒక పని చేసింది. ఏం చేసింది? మీకా? ఎవరికి? కదా. అంటే ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుడు కొన్ని యొక్క ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, కొన్ని రూల్స్ పెట్టినప్పుడు అది అందరికీ వర్తింపే. పర్లేదులే, చూసి చూడలేంటే వదిలేడు. బాప్తిస్మ యోహానికే దిక్కులేదు అక్కడ, మోషేకే దిక్కులేదు అక్కడ. అవునా? కనుక మీరు ఆలోచించండి, దేవుడు కృపామయుడు, కరుణామయుడు, ప్రేమ కలిగిన వాడు, ఇవన్నీ కరెక్టే. కానీ ఆయన కేవలం సృష్టికర్తే కాదు, ఆయన లయకర్త కూడా. అవునా కదా? దేవుడు ఏం చేయగలడట? సృష్టించగలడు, నాశనం చేయగలడు. రెండోది మర్చిపోతుంటారు మీరు. కనుక ఇది కూడా జ్ఞాపకం చేసుకోండి. 2 sides ఆఫ్ ద కాయిన్. ఎప్పుడు కూడా నాణ్యానికి 2 వైపులు ఉంటుంది. అది కూడా దేవుడు చేయగలడు. కానీ ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకండి. కనుక స్థిరమైన భక్తి కావాలి ఇక్కడ. కనుక ఈ పరిస్థితిలో మనందరికీ కావాల్సింది ఏంటంటే, మనము నేర్చుకోవలసినది ఒక విషయం. అదేంటంటే, అది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనము యోబు దగ్గరికి వెళ్ళాలి. ఊజు దేశానికి వెళ్దాం. పాస్పోర్ట్లు ఉన్నాయా? రండి. యోబు గ్రంథం 29వ అధ్యాయంలో 19వ వచనం చూద్దాం. ఏమాట? చదవండి అమ్మా, చదవాలి. ఆ వేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. దాని అర్థం ఏంటట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? యోబు చెప్తున్నాడు ఈ మాట. నా వేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. అంటే ఏంటట దాని వేళ్ళు అంటే ఇక్కడ కూడా మీరు ఏం చేయాలట? అర్థం చేసుకునే విధానం తెలియాలి. ఇప్పుడు తన గురించి ఆయన ఎలా చెప్తున్నాడట? ఒక పోలికగా చేసుకుంటున్నాడు. అంటే యోబు తనని ఒక చెట్టుగా భావించాడు. చెట్టుగా భావించాను అంటున్నాడు. నేను ఇప్పుడు చెట్టుని, ఇప్పుడు నాకు కింద వేళ్ళు ఉన్నాయి, అంటే వేర్లు, రూట్స్. ఆ రూట్స్కి ఏముందట? నీళ్లు వ్యాపించి ఉన్నాయట. ఇప్పుడు చెట్టు బలంగా ఉండాలంటే కింద ఏముండాలట? వేళ్ళు గట్టిగా ఉండాలి. ఎంత లోతుగా, ఎంతగా పటిష్టంగా ఉంటాయో చెట్టు అంత గట్టిగా ఉంటుంది, మంచి ఫలాలు కూడా ఇస్తుంది. కనుక నీళ్లు ఏమున్నాయట? వేళ్ళు చుట్టూ నీళ్లు వ్యాపించాట, మంచు నా కొమ్మల మీద నిల్చుందట. ఇప్పుడు మంచు ఏంటి, నీళ్ళు ఏంటి, ఇవి తెలుసుకుంటే మనకు ఆ సందర్భం ఆయన ఏం చెప్పదలుచుకున్నా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 2వ వచనం చూడండి. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో కొన్ని యొక్క పదాలకి, కొన్ని యొక్క పోలికలతో దేవుడు ఆ సందర్భానుకూలంగా చెప్పబడ్డాయి. అందులో ఒకటి నీళ్ళు గురించి మాట్లాడితే, ఆ నీళ్లు దేనికి సంబంధించినవి అంటే వాక్యానికి సాదృశ్యంగా దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక ఇప్పుడు నీళ్ళు
దేని చుట్టూ ఉన్నాయట? ఏంటి చుట్టూ వ్యాపించున్నాయంట? యోబు గ్రంథంలో మనం మాట్లాడిన దాంట్లో వేళ్ళు చుట్టూ నీళ్లున్నాయి. అంటే ఆయన ఒక చెట్టుగా ఉంటున్నప్పుడు ఆయన నిలుచోడానికి ఆయన చుట్టూ ఏమున్నదట? వాక్యముతో ఆయన నిలుచున్నాడు. అందుకనే కదా కీర్తనకారుడు 119వ కీర్తన 50లో ఏమంటాడంటే, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందట, బాధలో నాకు నెమ్మదినిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, నేను నిలుచోబెట్టేది, నేను స్థిరపరిచేది వాక్యమైనప్పుడు, ఆ వేళ్ళు చుట్టూ నీళ్లు ఉంటున్నప్పుడు, నీళ్ళనే వాక్యము నీ చుట్టూ ఉంటున్నప్పుడు నువ్వు స్థిరంగా నిలబడతావు. అందుకని 119:9లో కూడా ఒక క్లారిటీ ఇస్తున్నాడు. ఏంటట? యవ్వనులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారట? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. అంటే వాక్యాన్ని బట్టి శుద్ధీకరణ, వాక్యాన్ని బట్టే నెమ్మది, వాక్యాన్ని బట్టే నీ త్రోవకు వెలుగు. హల్లెలూయా. మరి ఈ క్లారిటీస్ మనకి ఇస్తున్నప్పుడు ఇక్కడ యోబు ఆయన నిలుచోవడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆయన పట్టుకున్నాడు కనుక. మంచు గురించి మాట్లాడితే అదేంటట? అది పరిశుద్ధత. అదేంటట? ఆ అభిషేకము తన కొమ్మల మీద తను మంచు కురుస్తుంది, నిలుచుందట. అంటే కింద వాక్యము, పైన అభిషేకము. కనుక ఆయన 42 అధ్యాయాల్లో కూడా మనం చూస్తే 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకే ఆయన సుఖభోగాలు మనం చూస్తాం. ఆ తర్వాత 41 అధ్యాయాల్లో కూడా ఆయనకు భయంకరమైన శ్రమలే మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ 42లోకి వచ్చినప్పుడు ఆయన పరిస్థితి మారింది. అంటే మొత్తం బుక్ అంతట్లో కూడా ఆఖరిలోనే ఆయన అనుభవించాడు, బాగున్నాడు. అంటే ఇంత శ్రమల్లో కూడా ఎక్కడ కూడా ఆయన తొలగిపోలేదు. ఎలా తొలగిపోలేదు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 13వ అధ్యాయం 28వ వచనం చూడండి. చదవండి అమ్మా. మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ, చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వానిని కనిపెట్టుచున్నావు. ఏంటట ఇది అండర్లైన్ చేసుకోండి, అందులో చెప్తాను నేను. అది గిరిగీసి వానిని కనిపెట్టుచున్నావు అంటే ఏంటంటే, గిరిగీసుకుంటే సర్కిల్. నువ్వు ఉన్న స్థలంలో మీరు ఒక గిరి గీసుకొని అందులో కూర్చోండి. ఎప్పుడంట? ఆయన ఉన్న స్థితిలో ఏంటంటే భయంకరమైన పరిస్థితి. మురికి క్షీణించున్నదంటే ఏంటట? డ్రైనేజ్ దగ్గర మీరు పని చేస్తే, మీరు అక్కడే నివాసం చేస్తే ఎలా ఉంటుంది? భయంకరమైన పరిస్థితి అనమాట. తట్టుకోలేరు దుర్వాసన. అలాంటి స్థితిలో ఆయన ఉంటున్నప్పుడు తన లైఫ్ స్టైల్ అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయిందట. ఇంకా వాని చుట్టూ చిమ్మటి కొట్టిన వస్త్రములు వంటివి. అంటే అంత అస్తవ్యస్తంగా అయిపోయి ఆయన పరిస్థితి చాలా దుర్భరంగా ఉందట. అలాంటి స్థితిలోనే ఆయన ఉంటూ ఆయన బయటికి రావచ్చు, అవకాశం ఉంది. కానీ గిరిగీసి ఆయన అందులో పెట్టినప్పుడు ఆయన బయటికి దాటలేదండి. ఎందుకంటే దేవుడే ఆ గిరిగీసి అలా పెట్టినప్పుడు అందులోనే ఉన్నాడు, శ్రమలన్నీ అనుభవిస్తున్నాడు. కానీ ఒక్క మాట దేవుని దూషించలేదు. ఆయనకు అవకాశం ఉంది బయటికి రావడానికి, కానీ బయటికి రాలే. ఈ రోజుల్లో ఒకవేళ మీ స్థితి అలాంటిది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎందుకండి మాకు ఈ శ్రమలో, ఎందుకండి మాకు ఇది, కనుక మేము ఖచ్చితంగా వాకౌట్, మేము బయటకు వచ్చేస్తాం. ఒక్కటే ఏమనాలట? యేసు ప్రభు వలన నాకు క్షేమము కాదు, యేసు ప్రభు నాకు వద్దు అని ఒక్క మాట అంటే చాలు మీ ప్రాణానికి రక్షణ. ఈ రోజుల్లో అలాంటివే, రానున్న దినాల్లో కూడా అలాంటివే మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. యేసు ప్రభువును వదిలేస్తానని చెప్పు, నీకు సమస్తము నేను నీకు ఇస్తానంటాడు అధికారులతో. అలాంటి పరిస్థితి ఆయనకు అప్పుడు కలగజేసినప్పుడు కూడా ఆయనకున్న ఒక 3 స్నేహితులు కూడా ఎలాగంటే మామూలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు. అనేక మాటలతో చిత్రవద చేసినప్పుడు కూడా ఆయన ఒక్కసారి కూడా దేవుని దూషించలేదు. తన్ను తానే ఏం చేసుకున్నాడట? తన్ను తానే నిందించుకున్నాడు. నేను తల్లి గర్భంలో పుట్టకపోతే మంచిది కదా, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని తను అనుకున్నాడు. కానీ దేవుణ్ణి ఒక్క మాట అనలేదే. అంటే అలాంటి స్థితిలో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయనకు అవకాశం ఉంది బయటికి వెళ్ళడానికి కూడా, కానీ ఎక్కడా కూడా ఆయన అవకాశం తీసుకోలేదు. అంటే తన స్థిరమైన జీవితం జీవించాడు దేవునిలో. హల్లెలూయా. అదే కదా మనకు కావాలి. ఇంకా దేవుని కొరకు ఆయన ఎన్నో నిందల అవమానాలు పడినప్పటికీ కూడా దేవుని దూషించలేదు. అదే కదా, అందుకని అలాంటి వారే కదా పరలోక రాజ్యం వెళ్తారని మాట్లాడుకున్నాం. అపోస్తలుల కార్యం 14:22 వచనంలో ఏముందట? మీరు అనేక శ్రమలు మీరు అనుభవించాలట. శిష్యులు మనసును దృఢపరిచారు. ఎందుకంటే వారందరూ కూడా వారి యొక్క మనసులు ఏమైపోయాట? దేవుడు చనిపోయాడు కదా, మా నాయకుడే లేడు కాబట్టి మేమందరం కూడా చెదిరిపోయేవారిగా ఉన్నాము అని అలాంటి డిప్రెషన్లో ఉంటున్న సందర్భంలో అపోస్తలులు పౌలు కూర్చోబెట్టి క్లాస్ తీసి,
బాబు ఒకటి కాదు రెండు కాదు అనేక బహుశ్రమలు మనం అనుభవించాలి, అలాంటి వారే పరలోకానికి వెళ్తారని దేవుడు ఆయన ద్వారా చెప్పించినప్పుడు వారు మరలా ఏమైపోయారు, దృఢపరుచుకున్నారు వరక విశ్వాసాన్ని. తద్వారా వారు ఎంతగా అయిపోయారంటే ఆఖరికి దేవుని కొరకు నిలుచొని దేవుని కొరకు హతసాక్షులు అయిపోయారు 12 మంది కూడా. అందులో 12 మందిలో ఒక్కడే యోహాను మాత్రమే న్యాచురల్ డెత్, సహజ సిద్ధంగా ఆయన చనిపోయాడు, బహు వృద్ధుడు అయిపోయి చనిపోయాడు. మిగతా వాళ్ళందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. కనుక ఈ రోజుల్లో మనము ఎలా ఉండాలట, యోబు వలె స్థిరముగా ఉండాలట, ఇంకా నిలకడగా ఉండమని యొక్క దానియేలుకి చెప్తున్నప్పుడు ఆ వాగ్దానము మనకి కూడా వర్తిస్తుంది కనుక. రైట్. తర్వాత ఇప్పుడు ఆ 2 టైం జోన్స్ మనం విన్నాం. ఒకటి ఏంటట పొలము, ఇంకోటి తిరగలి, ఇంకోటి ఏముంది మంచం. ఇక్కడ చూద్దాం సామెతల గ్రంథం 3:24. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఏంటండి ఇక్కడ పండుకున్నప్పుడు నువ్వు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదువు అని ఇక్కడ సొలొమోను అక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ కూడా ఈ మంచము గురించి మాట్లాడుతున్నప్పుడు మంచం మీద 2 ఉన్నారట, అందులో ఒకడు వెళ్ళిపోయాడు, ఒకడు ఉండిపోయినట్టు మనం అక్కడ లూకాసు వార్త 17లో మనం విన్నాం. ఇప్పుడు ఎందుకు ఉండిపోయారు అనేది ఈ పొలం గురించే కానీ తిరగల గురించే కానీ మనం విన్నాం. ఇప్పుడు మంచం గురించి వచ్చినప్పుడు అక్కడ 2 సందర్భాలని ఇక్కడ మనం వివరించుకోవాలి, తెలుసుకోవాలి. ఇక్కడ ఈ మంచం మీద 2 పడుకుంటే ఒకరు వెళ్ళిపోయారు, ఒకడు ఉండిపోయారు. ఎందుకు ఉండిపోయారు అనేది ఇక్కడ మనం ఆలోచిద్దాం. అసలు ఈ మంచం గురించి వస్తే ఈ మంచం దేనికి ప్రతీక? సుఖానికి కదా, రిలాక్స్ అవ్వడానికి. అలాగా ఇదేనా మీదేనా అది ఇదే ఆ మంచం కదా. కనుక ఇప్పుడు చూద్దాం. ఇక్కడ దావీదు ఒక మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. మరి కీర్తనలో 63:4 చూద్దాం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు. ఓకే. సో ఇక్కడ దావీదు తనకు పర్సనల్గా తన ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాడు. ఏంటట, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు. ఇప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ దావీదు చేస్తున్నది రీతిలో ఎవరు చేస్తున్నారు? ఇక్కడ మంచం మీద ఆయన ఏం చేస్తారట, మంచం మీద అందరూ ఏం చేస్తారో పడుకుంటారు కదా, ఆయన ఏం చేస్తారట, మంచం మీద ఆయన దేవుణ్ణి ధ్యానిస్తున్నాడట రాత్రి జామున. సాధారణంగా అందరూ అలసిపోయి వచ్చి అదొక రెస్టింగ్ ప్లేస్, అది చక్కగా వచ్చి పడుకుంటారు. కానీ ఆ పడుకునే సమయాన్ని కూడా, మనం రిలాక్స్ అవుతున్న సమయాన్ని కూడా దేవుని కొరకు కేటాయిస్తూ ఆయన ఏం చేస్తున్నాడట, ధ్యానిస్తున్నాడట దావీదు. ఆయన చెబుతున్నది ఆయన ఎక్స్పీరియన్స్లోంచి. కనుకనే నేను అంటాను, ఇక్కడ అది సుఖభోగాలకి ఒక సాదృశ్యంగా ఉంటున్నప్పటికీ కూడా మేబీ వాళ్ళిద్దరు ఉన్నారు కదా, ఎవరో 2 పడుకున్నారు కదా. ఆ లూకాసు వార్త 17వ అధ్యాయంలో మనకు కనబడుతున్న 2లో ఒకడు వెళ్ళిపోయారు, ఒకరు ఉండిపోయారు కదా. అది మేబీ భార్యాభర్తలు అవ్వచ్చు, ఇంకెవరన్నా అవ్వచ్చు. అయితే ఆ వెళ్ళిపోయిన వారు ఈ యొక్క దావీదు ఏ రీతిలో అయితే ఆయన కొనసాగిస్తున్నాడో అలాంటి భక్తి కొనసాగించాడము. దావీదు ఏం చేస్తున్నాడట, మంచం మీద ఉంటున్నప్పుడు దేవుణ్ణి ధ్యానిస్తున్నాడు. కానీ మీరు అందరూ మంచం పడుకుంటే దేవుని ధ్యానిస్తారా? నిద్రపోతారు. సాధారణంగా అందరూ పడుకుని పోతారు, ఏదో అప్పుడు అలాగా అంతే. కానీ ఇది కేవలం ఒక రోజుకి పరిమితం కాదండి. దావీదు ఒక దినచర్యది. ఆయన ప్రతినిత్యము కూడా అలాగే కొనసాగించేవాడట. తన జీవితంలో తన బ్రతుకు దినములంతా కూడా దేవుని కొరకు ఎక్కువగా, ఆయన గొర్రెల కాపరుగా ఉండే దానికంటే కూడా రాజుగా అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ భక్తి చేశాడు. విచిత్రం ఏంటంటే, గొర్రెల కాపరుగా ఉంటున్నప్పుడు సమయం ఉంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా గొర్రెల వెనకాతలో వెళ్తే పెద్ద పనేమి లేదు, వాటిని జాగ్రత్తగా మందను కాసుకోవడమే. కానీ రాజు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎన్నో బరువు బాధ్యతలు కదా, యుద్ధాలు చేయాలి, స్ట్రాటజీస్ ఆలోచించాలి, ప్రజలను చూసుకోవాలి, వారి సమస్యలు తీర్చాలి. ఇలాంటి క్రమాల్లో ఎంతో బిజీగా ఉన్న టైంలో కూడా 119 కీర్తన మీరు చదివితే అందులో దినానికి 3 సార్లు ఆయన ఏం చేశాడట, ప్రార్థించేవాడట. 7 సార్లు ఆరాధన చేసేవాడట. ఎక్కడ టైం ఉంటుందండి? ఆయన అనాలి అసలు యాక్చువల్గా నాకు టైం లేదని, కానీ మీరు అనేస్తున్నారు ఇక్కడ విచిత్రంగా కదా. అదే నాకు టైం లేదు, ఎందుకంటే ఐఎమ్ సో బిజీ కదా. మీరు చాలా బిజీ కనుక మీరు అంత బిజీగా ఉన్నప్పుడు దేవునికి అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి కదా.
మనం దేవుని కొరకు మనం సమయాన్ని వెచ్చించినప్పుడే కదా కావాలి. నిన్న కూడా నేను మాట్లాడినప్పుడు ఏం చెప్పాను, ఏదన్నా ఉపద్రవం జరుగుతున్నప్పుడు ముందుగానే దేవుడు మీకు తెలియజేయాలంటే దేవుని యొక్క దృష్టిలోకి మీరు రావాలి. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీకు పలానా వరకు చెప్పాలి, దావీదు గారు మీ ఇంట్లో ఈ కార్యక్రమం జరగబోతుందండి, జాగ్రత్త చూసుకోవాలని మీకు చెప్పాలా. ఆయన ఎప్పుడు చెప్తారు అది? మనము ఆయనతో అన్యోన్య సహవాసములో వెళ్తున్నప్పుడు. కానీ మనకి టైం లేదు, ఎందుకంటే నాకెక్కడ ఖాళీ ఉందండి, చాలా బిజీ కనుక నాకు అవ్వలేనప్పుడు ఆయన ఏమీ తెలియజేయడు. టక్కుమని ఏదో ఒక జరిగిపోద్ది, అది మీరు పట్టుకొని అయ్యో 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 అనుకోవాలి. కనుక అలా కాకుండా దేవుడు మనకి ఇస్తున్న ఒక సమయాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. దావీదు తన ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పుకొస్తున్నాడు కనుక ప్రతిదీ కూడా ఏ యుద్ధానికి వెళ్ళాలన్నా ఆయన విచారణ చేసేవాడట. అవునా? ప్రతి దానికి కూడా దేవుణ్ణి సంప్రదించేవాడు. ఈరోజు కూడా ఐ థింక్ మీరు కీర్తన ధ్యానం చేశారు కదా, ఏంటది 86 ఆ 17 వచనాల్లో కూడా చూస్తే ఏంటట, ఫుల్ వాజ్ టోటలీ డిపెండెంట్ ఆన్ గాడ్ కదా, దేవుడి మీద ఆధారపడుతున్నాడు. ఆయనకున్న జ్ఞానం ఏం వాడలేదు. అక్కడ దావీదు కనబడ్డు కానీ అక్కడ దేవుడు కనబడతాడు అంతే. వండర్ఫుల్గా ఉంటుంది అనమాట కీర్తన, మీరు కానీ ధ్యానిస్తే ప్రాపర్గా. కనుక ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే ఆయన ఏం చేస్తారట, సుఖాన్ని కూడా త్యాగం చేసుకుంటూ దేవుని కొరకు ఆయన ఎంతగా సమయాన్ని వెచ్చించాడో దానిని బట్టి ఆయనకు స్వర్ణయుగముగా పిలువబడిందట. 40 సంవత్సరాలు రెండో రాజుగా పరిపాలిస్తున్నాడు. ఇంకా సొలొమోను కాలంలో కూడా బాగుంది, కానీ బట్ దావీదు కాలంలోనే చాలా అద్భుతంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే సొలొమోను కాలంలో ఏమంటారు దాన్ని, యుద్ధాలు లేవు. సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు, కానీ దావీదు కాలంలో నిరంతరం యుద్ధాలే. ఆయన చేతులంతా కూడా దీంతో తడిసిపోయిందట. అందుకే కదా మందిరాన్ని కట్టొద్దన్నాడు. అవునా కదా? సో మరి ఆ లెక్కను చూస్తే యుద్ధాలు చేస్తూ దేవునికి సమయం ఇస్తూ దేవునికి అనుకూలంగా ఉంటూ దేవుని ఉద్దేశములు కూడా నెరవేర్చేవాడిగా దావీదు కనబడుతున్నాడు కదా. ఇప్పుడు మనకి ఏదన్నా కోరుకుందో అనుకోండి, అది సఫలీకృతం ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. మరి దేవుని కోరిక అసలు మనం అసలు అడగం. నువ్వే దేవుడు కదా, అన్నీ నాకే చెయ్యవు అంతే. నేను నీకు చేయడం ఏముంది? నువ్వు దేవుడు కదా, నేను నీకు చేయగలనా అని చెప్పి అక్కడ తగ్గింపు. మళ్ళా అక్కడ తగ్గించుకుంటారు. నేనేం చేయగలను, నేను ధూళిని తీసుకోవడం మాత్రం సూపర్గా ఉంటావు నువ్వు, అప్పుడు ధూళువు కాదు. కనుక ఇక్కడ మీరు ఆలోచించండి, దేవుని ఉద్దేశమును నెరవేర్చాడట. అందుకే అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో ఈ లూకా చక్కగా దావీదు గురించి తెలియజేస్తున్నాడు. నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి. ఏంటంటే దేవునికి కూడా కొన్ని ఉద్దేశాలు ఉన్నాయట, కొన్ని కోరికలు ఉన్నాయట. వాటిని కూడా ఒక మనిషిగా పిలువబడుతున్న వ్యక్తి నెరవేర్చడం అంటే మామూలు విషయం కాదు కదా. ఈ సాక్ష్యము ఎవ్వరికి కూడా బైబిల్లో ఉంటున్న లెజెండ్స్ అని, హీరోస్ అని పిలువబడుతున్న ఏ ఒక్క దైవజనుడికి కూడా అలాంటి సాక్ష్యం లేదు కదా. మరి దావీదు సామాన్యుడి కాదు కదా, చాలా గొప్ప వ్యక్తి. అలాంటి చక్కటి ఒక పేరు పెట్టుకున్నారు మన దావీదు గారు కూడా. ఆయన కూడా సామాన్యుడి కాదు. హల్లెలూయా. ఏం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. మీరు అంత ఉన్నతంగా ఎదగాలని. హల్లెలూయా. రైట్. కనుక ఇక్కడ మనం ఆలోచిస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ తనకు త్యాగం చేసుకున్నాడట, దేవుని యొక్క ఉద్దేశములను గ్రహించాడు ఈ దావీదు. కనుక ఆయన చెబుతున్నాడు, అలాంటి యొక్క దైవ భక్తి కలిగి అలాంటి ఉన్నతమైన భక్తిలో కొనసాగుతున్న ప్రతి ఒక్కడు కూడా దేవుని చేత కొనుక్కోబడతారు. ఇప్పుడు ఎందుకు ఉండిపోతున్నారు అనేది కూడా మనం చూద్దాం. ఒకడు వెళ్ళిపోతున్నాడు, ఒకడు ఉండిపోతున్నాడు కదా. ఎందుకు ఉండిపోతున్నాడో, మంచానికి సంబంధించిన విషయంలో ఎందుకు ఉండిపోతున్నాడో ఒకసారి చూద్దాం. సరే, ఆది కాండము 49వ అధ్యాయము 4వ వచనం చూడండి. నీళ్ళ వలె చంచలుడువై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచం మీదకి ఎక్కెను. తెలుసండి ఎవరి గురించి మాట్లాడుతున్నాడో? 12 గోత్రాలు. మొదటి గోత్రం ఏంటో చెప్పాలి. ఎక్కడి నుంచి నాకు ఆన్సర్ ఇక్కడ నుంచి వచ్చింది ఆల్రెడీ. యాకోబుకి ఎంతమంది సంతానం అండి? యాకోబుకి ఎంతమంది సంతానం? 12. పోనీ ఆ యాకోబుకి ఎంతమంది భార్యలు? నాకు తెలిసి ఒక గ్లోరియే. ఓకే కదా, ఒకటే కదమ్మా. యాకోబు గారికి ఎంతమంది భార్యలు అండి? ఆ స్పెసిఫికేషన్ కావాలి.
బైబిల్లో ఉన్న యాకోబు అయితేనే చెప్తాం అంటున్నారు అక్కడ. ఆయన గురించి అడుగుతున్నాను. ఆయనకి 2 భార్యలు కదా, 2 దాసీల్ని వివాహం చేసుకున్నాడు, 4 భార్యలు, అఫీషియల్ 2, అన్అఫీషియల్ 2 కదా. సరే, ఏదైనప్పటికీ కూడా లేయా సంతానంలో అందులో మొదటి సంతానం పేరేంటట, రూబేను. ఆ రూబేన్ చేసిన చెత్త పని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇప్పుడు చదవండి ఒకసారి. నీళ్ల వలె చంచలుడివై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచము మీదకి ఎక్కెను. ఎవరండి? బిల్హానా? తనక పిన్ని వరుస అవుద్దా? పిన్ని వరుసనా? తన దాసి కదా. మరి అంటే ఒక పిన్ని వరుస అంటే ఇంకా తల్లేనా? తల్లే కదా, అంతే. మరి అలాంటిది ఆ తల్లితోనే ఏం చేశారట, తను ఒక పాపము చేసినందున ఆయన ఒక స్వభావం ఎలా ఉందో ఇక్కడ తెలియజేస్తూ ఆయన చంచలత్వము కలిగిన వాడట. అంటే స్థిరమైన బుద్ధి లేదు. అందుకని యాకోబు చనిపోయే ముందు 12 మందిని పిలిచి వారికి ఆశీర్వదించారు. అందులో ఆ యాకోబు ఆశీర్వాదం మొదటివాడికి ఇదే, నువ్వు ఎక్కడా కూడా స్థిరంగా ఉండవు అని చెప్పి ఆయన ఒక ఆశీర్వాదంలో ఒక వార్నింగ్తో కూడిన ఒక శాపమాయనకి ఆయన చేసిన దాన్ని బట్టి. ఎక్కడ జరిగింది ఈ యొక్క పని? మనం మాట్లాడుతున్నది కాంటెక్స్ట్ ఏంటి? మంచం కదా, ఇట్స్ ఎ రెస్టింగ్ ప్లేస్. కానీ అక్కడ హీ డిఫైల్డ్ హిమ్సెల్ఫ్. కాబట్టి తన్ను తాను అపవిత్రము చేసుకున్నాడు, దేవునికి విరోధముగా పనిచేసినందున దేవుడు ఏం చేశారట అంటే, ఇక్కడ ఆ ఒక ప్రత్యేకమైన ఒక సందర్భంలో చూస్తే విడవబడడానికి కారణం ఏంటంటే పాపము ఒక ప్రతీకగా అక్కడ ఎంచబడింది. కనుక నేటి కాలంలో కూడా ఆ సందర్భంలో చూసుకుంటే ఒకరు ఎత్తబడతారు, ఒకడు విడవబడతారు అనడానికి అది. అయితే ఈ విషయానికి వస్తే ఇందాక 63లో మనం మాట్లాడుకున్నాం. దావీదు చెప్తున్నాడు కదండి, నేను నా మంచం మీద ఏం చేస్తున్నానట, నేను దేవుని జ్ఞానిస్తున్నానంటే దావీదేమని ఉత్తమమైన వాడా అని మీకు ఒక సందేహం రావచ్చు. ఆయన కూడా ఒక పాపము చేశాడు కదా, మరి బెత్షెబతో ఒక పాపము చేశాడు కదా, మరి ఆయన చెప్పడానికి అర్హుడు కాదు కదని మీరు మార్క్ వేయడానికి మీకు అర్హత లేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు చూద్దాం. కీర్తనలో 6వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఏంటట? నేను మూలుగుచూ అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచున్నది. ఏంటండి అది? దాని అర్థం ఏంటి? ఇది అక్షరార్థంగా ఇట్స్ ఇంపాసిబుల్, మీకు అర్థం కాదు. నిజంగా మీరు ఏడిస్తే మీ పక్కలు కొట్టుకుపోతాయా? అవుద్దా? కనీసం గ్లాస్ నీళ్ళు వస్తాయా? అంత ఆడగలరా గ్లాస్తో? అది అవ్వదు కదండి, అసలు కాదు. అంటే దాని అర్థం ఏంటంటే లోతైన పశ్చాత్తాపం కదా. అంత పశ్చాత్తాపంతో దేవుణ్ణి అంతగా అంటే తన జీవితంలో అది ఎప్పుడు కూడా అలా ఉండిపోతుందని చెప్పి దేవుని ఎదుట తన హృదయాన్ని సంపూర్ణంగా కుమ్మరించినప్పుడు దేవుడు దాన్ని మరచిపోయాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మరచిపోయాడు. ఎందుకంటే దేవుడు క్షమిస్తే అలా ఉంటుంది, అది మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు. కానీ మనిషి అయితే గుచ్చి 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 ఎవరు ఈ యొక్క మైండ్ సెట్ ఎవరిది? సాతానది. వాడు ఎప్పుడు కూడా ఏందట, దేవుడు అంటాడు పాతవి గతించును సమస్తము కొత్తవైన అంటే వాడు అన్ని పాతవే గుర్తు చేస్తూ ఉంటాడు. ఇదిగో అని చెప్తూ ఉంటాడు అనమాట. కనుక దేవుడు ఏం చేస్తారట, తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరం ఏం చేస్తాడు, నీ పాపములను పారవేయడమే కాదట, నా వెనక్కి వేస్తానంట. వెనక్కి నీ వీపుని కనబడదు కదా. అంటే ఇంకెప్పటికీ కూడా అలా చేస్తారట దేవుడు. అందువలనే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం కదా. దేవుడు క్షమిస్తే తప్ప మనకి ఈ యొక్క స్థితి రాదు కదా. కనుక ఆయన చేసిన పాపాన్ని ఆయన ఏం చేస్తారట, కన్నీళ్ళతో పశ్చాత్తాపంతో ఏం చేస్తారట, అది కొట్టుకుని పోయిందంట. అందు నిమిత్తము హీ ఈజ్ ఆల్ వర్ది. ఇంకోటి ఏంటంటే ఆయన అర్హుడు చెప్పడానికి. కనుక మనుషులుగా మీరు ఆయన పాయింట్అవుట్ చేయడానికి అసలు ఎలాంటి ఇది లేదు, అర్హత లేదు. దేవుడే అది వద్దని కూడా క్యాన్సిల్ చేసినప్పుడు మీరు దాన్ని పట్టుకుంటే ఏం ఉపయోగం? మీరు పాపంలో పడడానికి తప్ప. కనుక ఆయన ఈజ్ ఎలిజిబుల్ టు టాక్, ఆయన అర్హత కలిగిన వాడు మాట్లాడడానికి. అందుకనే ఆ మాట చెప్తున్నాడు. హల్లెలూయా. కనుక మీరు ఆలోచించండి, ఈ యొక్క 3 టైం జోన్స్లో ఒకటి పొలము, ఇంకొకటి తిరగలి, ఇంకొకటి మంచము. ఈ 3 కూడా
ఒకరు ఎందుకు ఉండిపోతారు, ఒకరు ఎందుకు వెళ్తారు అనేది వాక్యము చాలా స్పష్టంగా మనకి తెలియజేయబడింది. కనుక ఇది మనం జ్ఞాపకము చేసుకొని మనకు భక్తి ఏముండాలంట, కదిలిపోకుండా స్థిరముగా, కింద తిరగలి రాయికి 2 రాళ్ళు ఉన్నప్పుడు ఒక రాయి స్థిరంగా ఎలా ఉంటుందో మీ భక్తి అంతే స్థిరంగా ఉండాలి. ఆ భక్తి స్థిరంగా ఉంటున్నప్పుడే ఈ దానియేలుకు చేసిన ఒక వాగ్దానము ఏం చేస్తారట, అది మీకు కూడా వర్తింపొస్తుంది. ఆ వరుసలో నీ యొక్క వంతు వస్తుంది. ఆ వరుసలో వచ్చినప్పుడు నువ్వు దేవునితో స్థిరంగా యుగయుగాలు కూడా నిత్యత్వంలో ఉంటావు. అలాగే ఇక్కడ యోబు వలె ఆ గిరిగిస్సు అని అక్కడే అలా ఉండిపోయాడు. ఏంటట, నా వేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపించి ఉన్నాయట, నా కొమ్మల మీద మంచు నిలిచింది. కనుక అలాంటి యొక్క పరిశుద్ధత, అలాంటి యొక్క అభిషేకము, అలాంటి యొక్క వాక్యపు అనుభవం లోతుగా మీరు ఉన్నప్పుడు మీరు కదలరు, స్థిరులుగా ఉంటారు. అందుకనే కదా మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో ఏంటట, ప్రభు కార్యాభివృద్ధి నిమిత్తము. ఏంటట, దేని నిమిత్తమట, దేవుని కొరకు ఎవరైతే పనిచేస్తారో కదలని వారుగా స్థిరులుగా దేవుడు ఉంచుతారట. దేనికట, దేవుని కొరకు మనం చేసేటప్పుడు నిలబడాలి, నిలుచునే. అందుకే నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, బండ సందుల్లో నిలుచుటకు ఏముండాలట, మనకి యోగ్యుడై ఉండాలట. ఒక్కడన్నా సరే ఉంటాడేమోనో అని విచారిస్తూ ఆయన ఎంతో తిరుగులాడుతున్నప్పటికీ కూడా ఒక్కడు కూడా కనబడలేదనేది ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనుక దేవుడు చెప్తున్నాడు, ఈ లోకములో నీవు ఉంటున్నప్పటికీ నీకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకోవాలి. ఈ లోక స్నేహము దేవునితో వైరం అంటున్నప్పుడు అది ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలట, ఈ లోకములు ఉంటున్నప్పటికీ కూడా మనం దేవుని చేయి పట్టుకొని ఉండడానికి ఈ వాక్యమే మనకి సహాయం చేస్తుంది. ఆ వాక్యాన్ని మనం తిరస్కరించినప్పుడు మనము కదిలిపోతామట. ఎలాగట, అరణ్యములో దేనికి వెళ్ళారు మీరు, ఒక రెల్లును చూడడానికి వెళ్ళారా అని దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా ప్రశ్నించకూడదు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఆఖరిగా మనం ముందు మాట్లాడుకున్న దానికి ఒక ఎండింగ్కి వచ్చేద్దాం. మనం ఏం మాట్లాడాం, మనం పరమగీతాలు 1వ అధ్యాయం 7వ వచనంలో మధ్యాహ్న కాలం గురించి మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు అది వెనక్కి వచ్చేద్దాం. యెషయా చెప్తున్నాడు దాని గురించి. యెషయా 26వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి. నీవు వెళ్ళి అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగి ఉండము. ఇది బాగా వైరల్ అయిపోయింది 2020లో కదా. ఎక్కడ చూసినా ఎవడు చూసినా ఇదే పెట్టేస్తాను. వాస్తవం ఈ సందర్భం వేరు. మీరు బయట తిరగకూడదు, కోవిడ్ వచ్చేస్తుంది, వైరస్ వచ్చేస్తుంది కాబట్టి లోపలికి వెళ్ళి దాక్కోండి అని చెప్పడానికి చాలామంది ప్రసంగికులు ఇదే వాక్యాన్ని వాడుతున్నారు. కానీ ఇది సందర్భమే వేరు. దీని అర్థం ఏంటంటే, ఇక్కడ మధ్యాహ్న కాలమందు ఏం చేయాలట, అది చాలా తీవ్రంగా ఉంటుంది. కనుక ఇక్కడ చెబుతున్న అంతఃపురం, ఈ అంతఃపురము అది నీడకతో సంబంధం. అక్కడ మందుని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలట, నీడకు తీసుకుని వెళ్ళాలి. అంటే సంఘాన్ని నీడ కంటే సంఘాన్ని ఎక్కడ తీసుకుని వెళ్ళాలి, అంతఃపురంలో దాచిపెట్టాలి. ఎప్పుడు, ఆ తీవ్రత తీరిపోయే వరకు. ఆ తీవ్రత ఏది, ప్రకటన గ్రంథంలో మనకి కనబడుతున్న 16వ అధ్యాయంలో కనబడుతున్న ఆ ఉగ్రత పాత్రలు. అంటే 7 ఏళ్ళ శ్రమ కాలంలో నువ్వు ఎక్కడ దాగి ఉండాలట, నీడలో దాగి ఉండాలి. సంఘము నీడలో దాగుంటున్నప్పుడే నిత్యత్వములో నువ్వు ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశము. అది సొలొమోను ఆ ఒక కంటెక్స్ట్లో మనకి సందర్భానిగా మనకి వివరిస్తున్నాడు. కనుక సంఘము మంద అంటున్నది ఇక సంఘముగా పరిగణించినప్పుడు మీరు తీవ్రమైన ఎండవేడులో మీరు ఉండకూడదు, నీడకు వెళ్ళాలి. అంటే 7 ఏళ్ళు శ్రమకాలంలో మీరు దాచి ఉంచబడాలి దేవుని యొక్క నీడలో. హల్లెలూయా. ఎప్పుడు మీరు దాచబడతారు, ఈ పొలంలో ఉండిపోయి ఆ తిరగలగా తిరిగిపోయి మంచం మీద మీకు నచ్చినట్టు మీరు ఉంటే అవ్వదు. అప్పుడు ఎక్కడుంటారు, 7 ఏళ్ళ శ్రమకాలంలో మీరు ఎండలోనూ ఉంటారు. అంటే మధ్యాహ్నం వేళలో ఉంటారు కానీ నీడకు వెళ్ళరు. ఎప్పుడైతే మీరు ఈ యొక్క 3 భాగాల్లో మనం సంపూర్ణంగా మనం ధ్యానించాం కదా, ఏ పరిస్థితుల్లో ఉండాలో మీరు తెలుసుకోగలిగినప్పుడు ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో మీరు దాయబడతారు. హల్లెలూయా. అప్పుడు మీరు నీడకు మీరు తీసుకొని పోబడతారు. దేవుడు వచ్చే క్రమంలో మీరు కూడా జతగా వెళ్ళిపోతారు. హల్లెలూయా. అర్థమైందండి లేదా? అర్థం లేదా? నిద్ర వచ్చేస్తుంది అందరికీ కదా. చూశాను నేను కొంతమందిని, నా కోసం ప్రార్థన చేస్తున్నారు బాగా చెప్పాలని కదా. చూశాను నేను, పేర్లు చెప్పను కానీ చూశాను. సర్లేండి, పోన్లేండి, ఎప్పుడైనా కొంచెం ఇంటర్వెల్ ఇద్దాం. చక్కగా బలారాధనలో హ్యాపీగా కొంచెం యాక్టివ్గా ఉండండి. ఇప్పుడు అంతా పడుకున్నారు కదా,
అప్పుడు యాక్టివ్గా తీసుకొని చక్కగా యేసు ప్రభు ఒక పునరుద్ధాన శక్తిని అనుభవించి ఏం చేయాలా? శక్తి పొందుకున్న వాళ్ళు ఏం చేస్తారండి? ఇప్పుడు ఒకడు బాక్సింగ్కి వెళ్తున్నాడట. ఎందుకు వెళ్తున్నాడు? ఏం చేయడానికి? ఏం చేయాలి? సరే నేర్చుకున్నారు, ఏం చేస్తారు తర్వాత? రోడ్డు మీదలో అందరికీ కూడా నాకౌట్లే, అంతేనా? అలా కొట్టాలా? ఇప్పుడు మీరు కూడా పునరుద్ధాన శక్తిని పొందుకుంటే ఏం చేయాలా? మీరు కూడా అపవాదితో పోరాడాలి. పక్కన కొట్టకండి. రైట్, చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం.